గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసేన అధినేత పవన్ పై ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపాటు. కాపుల గురించి మాట్లాడే నైతిక అర్హతను పవన్ కోల్పోయాడని విమర్శ. సత్తుపల్లిలో మొక్కలు నాటిన మంత్రి పువ్వాడ. వాతావరణ సమతుల్యతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న మంత్రి. రేపల్లె మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు తల్లి దేవినేని దుర్గాంబ మృతి. నివాళులర్పించిన మంత్రి మోపిదేవి వెంకటరమణ. సంగారెడ్డి జిల్లా పోలీస్ గ్రౌండ్ లో మొక్కలు నాటిన ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి. అన్ని ప్రాంతాల్లో పోలీస్ శాఖ తరపున మొక్కలు నాటాలని పిలుపు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10 బస్సు డిపోల నుండి కార్గో పార్సిల్ సర్వీసులను ప్రారంభం. ప్రజలకు ఆర్టీసీ సేవలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ ఉద్దేశమన్న ఆర్టీసీ రీజనల్ మేనేజర్. ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ మత్తులో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాపుల గురించి మాట్లాడే నైతిక అర్హతను కోల్పోయారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు తన పాలనలో కాపుల పట్ల రాక్షసంగా వ్యవహరిస్తే పవన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్రం కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. కాపుల్లో వెనుకబాటుతనాన్ని తొలగించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కోసం 4770 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. కాపులకు అండగా నిలిచిన సీఎం వైఎస్ జగన్ పై దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారని మండిపడ్డారు. వాగ్దానాన్ని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు మోసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆ రోజు నోరు విప్పలేదు? ఇవాళ మమ్మల్ని ఎక్కువ ఖర్చు పెట్టేసామని గొప్పలు చెప్తున్నారు. కాపుల్ని అధిక నిధులు కేటాయించామని జగన్ ప్రభుత్వం కాకి లెక్కలు చెప్తుంది. ఎక్కువ నిధులు ఒకే కులానికి కేటాయించడం వల్ల కులాల మధ్యన విభేదాలు వస్తాయి అని ప్రచారం చేయటం వల్ల అనేటువంటి మాటలు ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. మేము కాకి లెక్కలు చెప్తున్నాము, గొప్ప లెక్కలు చెప్తున్నాము, గొప్పలు చెప్తున్నాము, శ్వేతపత్రం రిలీజ్ చేయండి, కాపుని మోసం చేస్తున్నారు అనేటువంటి మాటలు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారే. పచ్చి దగా మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు నోరు విప్పలేదు? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత రాజకీయ నాయకులుగా మీకు లేదా ఉందా? ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. సరే, ఫండ్స్ ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, ఖర్చు పెట్టకపోతే పెట్టకపోయారు, సంక్షేమం గురించి పాటు పడకపోతే పడకపోయారు. ఎంత దారుణంగా వ్యవహరించిందండి తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున. మీరిచ్చిన వాగ్దానాన్ని, మీరంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు కూడా దానిలో భాగస్వాములు, తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి. ఆ రోజున మీరు ఒక వాగ్దానం చేశారే, కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని, నిన్న వ్యవధిలో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పినటువంటి మీరు 5 సంవత్సరాల్లో మీరు ఆడిన నాటకాలు ఎన్నండి? ఎన్ని కమిషన్లు వేశారు, ఎన్ని డొంక తిరుగులు సమాధానాలు చెప్పారు. చివరికి కాపుల పక్షాన నిలబడి ముద్దగడ పద్మనాభం గారు ఉద్యమం చేస్తే ముద్దగడ పద్మనాభం గారిని ఎంత దారుణంగా అణిచివేయడానికి ప్రయత్నం చేశారు మీరు. ఆ రోజున మీరు ఏం చేశారండి? పిల్లిలాగా కుయి కుయికని మాట్లాడారు తప్ప నిలేశారా అని అడుగుతా ఉన్నా. నేను ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేయాలి. ముద్దగడ పద్మనాభం గారిని అతి దారుణంగా అరెస్ట్ చేసి వారి కుటుంబాన్ని కొట్టి హాస్పిటల్లో చిత్రహింసలు పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన బ్రతుకుతాడో చనిపోతాడో అని ప్రపంచమంతా, కాపు సమాజం అంతా బాధపడుతున్నటువంటి రోజుల్లో దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, బొత్స సత్యనారాయణ గారు, శ్రీరామచంద్రయ్య గారు, పల్లం రాజు గారు, మేమందరం కలిసి, ఇంకా చాలా మంది కాపుల్లో పెద్దలందరం కలిసి హైదరాబాద్ హోటల్లో, ప్రైవేట్ హోటల్లో కలుసుకొని మాట్లాడుకుని. ఇక ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం విరాట్ నగర్ ఎన్టీఆర్ కెనాల్ ఖాళీ స్థలంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ వాతావరణ సమతుల్యతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. సత్తుపల్లిలో మైనింగ్ పనులు జరుగుతున్న క్రమంలో కాలుష్యం ఎక్కువ వెలువడే అవకాశం ఉన్నందున
అధిక సంఖ్యలో మొక్కలు నాటాలని కోరారు. అనంతరం 63 SHGS సంఘాల విధి వ్యాపారులకు 35.40 రూపాయల రుణాల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, అటవీ శాఖ అధికారి ప్రవీణ, ట్రైనీ కలెక్టర్ వరుణ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సుజాత, మాజీ ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇక గుంటూరు జిల్లా రేపల్లె మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు తల్లి దేవినేని దుర్గాంబ ఆకస్మిక మరణం పొందారు. కాగా మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, వేమూరు ఎమ్మెల్యే మొరుగు నాగార్జున దుర్గాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ విశ్వనాథ గుప్తా, మీసాల శ్రీనివాసరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాగార్జున గారు మామయ్య వేమూరు ఎమ్మెల్యే గారు ఇక సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి పోలీస్ గ్రౌండ్లో మొక్కలు నాటారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ ఆవరణాలలో, ఇతర ప్రాంతాలలో పోలీస్ శాఖ తరపున మొక్కలు నాటాలని ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో 1500 మొక్కలు నాటి సంరక్షించనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సృజన, డిఎస్పీ శ్రీధర్ రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నాయుడు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, ఇతర అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. విడత హరితహారంలో భాగంగా మేము పోలీస్ శాఖ తరఫున మేము అన్ని మా పోలీస్ ల్యాండ్స్లో ఈ చెట్లు నాటడం చేస్తున్నాము. ఈరోజు ఇక్కడ ఎస్పీ ఆఫీస్ గ్రౌండ్లో ఇంతకుముందు ఇక్కడ వేస్ట్గా చిల్డ్రన్ పార్క్ ఉండేది. అయితే ఇప్పుడు ఎవరు లేనందువల్ల అది చిల్డ్రన్ పార్క్ అంతా తీసేయడం జరిగింది. తీసేసి ఈరోజు ఇక్కడ చెట్లు నాటే ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మన ముఖ్యమంత్రి గారు ప్రకటించిన హరితహారంలో భాగంగా మేము కూడా అన్ని మా జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ ల్యాండ్స్లో, ఇంకా మేము ప్రైవేట్ ల్యాండ్స్ కూడా, అంటే స్కూల్స్, ఇంకా ప్రైవేట్ ల్యాండ్స్ కూడా మేము తీసుకొని అందులో ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టి ఈ హరితహారాన్ని విజయవంతం చేస్తాం. మేము ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10 బస్సు డిపోల నుండి కార్గో పార్సిల్ సర్వీసులను ప్రారంభించినట్లు కరీంనగర్ జోన్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జీవన్ ప్రసాద్ వెల్లడించారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలకు ఆర్టీసీ సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో కార్గో పార్సిల్ సర్వీసులను ప్రారంభించిందని తెలిపారు. ఈ సమావేశంలో కరీంనగర్ డివి రాము, గోదావరికని డిపో మేనేజర్ వెంకటేశం, మంతని డిపో మేనేజర్ రవీందర్ నాయక్, పలువురు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి పదంలో నడపాలంటే కొన్ని సూచనలు చేశారు. దానికి అనుగుణంగా ఈ నెల 19వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా 140 బస్ స్టేషన్లో టీఎస్ఆర్ సంస్థ ద్వారా పార్సల్ మరియు కొరియర్ సర్వీసుల్ని ప్రారంభించడం అయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10 డిపోల పరిధిలో ఉన్నటువంటి 12 బస్ స్టేషన్లు అనగా కరీంనగర్, గోదావరికని, పెద్దపల్లి, మంతని, హుజరాబాద్, జమ్మికుంట, జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి, వేములవాడ, సిరిసిల్ల మరియు ధర్మపురి, ఈ 12 కేంద్రాల నుండి మనము ఈ నెల 19వ తారీఖు నుంచి కొరియర్ మరియు పార్సల్ సర్వీసుని రైస్ మిల్లర్స్కి తరలించబడే ప్రక్రియను చేపట్టాము. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, జగిత్యాల కావచ్చు, కరీంనగర్ కావచ్చు,
అలాగే జగిత్యాల జిల్లాలో పెద్ద ఎత్తున ఎరువుల రవాణా కూడా చేపట్టాము. ఈ నెల 8వ తారీఖు నుంచి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ స్టేట్స్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విత్తనాల సంస్థ ద్వారా విత్తనాల్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరియు ఇతర జిల్లాలకు మనం రవాణా చేస్తున్నాము. ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాము. ఇకపై దీన్ని కమర్షియల్గా వాణిజ్యపరంగా కూడా కార్యకలాపాలు నిర్వహిద్దామని మనం ప్రణాళికలించాం. ఇందులో భాగంగా ప్రైవేట్ సంస్థలకు కానీ ప్రైవేట్ వ్యక్తులకు కానీ ఎవరికైనా కానీ ఈ కార్గో బస్సులు ప్రత్యేక ప్రాతిపదికన ఇవ్వడానికి మేము నిర్ణయించాం. అంటే ఎవరైనా ఒకరు ఆసారం నుండి తన ఇల్లు షిఫ్ట్ చేసుకోవాలి, సామాన్లు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకోవాలంటే మేము ఈ కార్గో వాహనాన్ని వారికి అందుబాటులో తీసుకొస్తాము. ప్రైవేట్లో ఏముందంటే ఏదైనా బాడుగకి అంటే కిరాయి మీద లారీ ఏదైనా మనం అడిగితే వారు 2 వైపులా కిరాయి వసూలు చేస్తారు. అంటే ఇక్కడి నుంచి సపోజ్ గోదావరి ఎంత అనుకోండి, ఈ 40 కిలోమీటర్లు 80 కిలోమీటర్స్కి ఛార్జ్ వసూలు చేస్తారు. కానీ ఆర్టీసీలో ఉన్నటువంటి సౌకర్యం ఏంటంటే మనం ఒకవైపు వసూలు చేస్తాం. కాకపోతే ఈ విషయం ఏంటంటే మినిమం 240 కిలోమీటర్లు. కానీ ఇక్కడి నుంచి సుమారు ఖమ్మం వరకు 240 కిలోమీటర్ల కిరాయి మీద అయిపోవచ్చు. సో మినిమం 240 కిలోమీటర్లకి మనం వసూలు చేసిన ఛార్జ్ ఎంత అంటే 8,700 రూపాయలు. ఇక మాజీ భారత ప్రధానమంత్రి తెలంగాణ ముద్దుబిడ్డ కీర్తిశేషులు పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ వరంగల్ జేఎన్ఎస్ గ్రౌండ్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ అయినటువంటి కీర్తిశేషులు పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలను ఘనంగా వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ వాదులు తెలంగాణ బిడ్డలందరూ కూడా ఘనంగా వైభవంగా నిర్వహించుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశానుసారం గత 6 ఏళ్ల క్రితం ఇక్కడ గౌరవ మాజీ నరసింహారావు గారి ఉత్సవాలను ప్రతి ఏటా కూడా మరి జరుపుకుంటున్న ఈ సందర్భంలో రేపు వారి శత జయంతి ఉత్సవాలను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైదరాబాదులో జరిపిన అనంతరం 10:35 నిమిషాలకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని గౌరవ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు, మా గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రొఫెసర్ దయాకర్ గారు, నగరంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి రేపు 10:35 నిమిషాలకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సంవత్సరం కాలం పాటు రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించే కార్యక్రమాలన్నీ కూడా మరి తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలని చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు మరి ఇక్కడ ఈ స్థలాన్ని పరిశీలించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో జరగాలని చెప్పి మేము అధికారులతో ఈరోజు సమీక్షించుకోవడం జరిగింది. ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, డిఎస్డిఓ గారు, ఇది జేఎన్ఎస్ స్టేడియంలో ఈ విగ్రహం ఉంది కాబట్టి మరి డిఎస్డిఓ గారితో వీళ్ళందరితో కూడా పర్యవేక్షించి సమీక్షించుకొని రేపు ఘనంగా శత జయంతి ఉత్సవాలను వరంగల్లో కూడా ప్రారంభించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో విత్తనాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి మోపిదేవి వెంకటరమణ, వేమూరు ఎమ్మెల్యే మొరుగు నాగార్జున, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో నూతన వరి వంగడాలను రైతాంగానికి అందుబాటులో తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క సౌజన్యంతో నిర్వహించబడుతున్న జాతీయ వరి విత్తన పరిశోధన కేంద్రం ఐకార్ అంటారు. అది హైదరాబాద్లో దాని కేంద్ర స్థానం. అందులో ఉన్నటువంటి కొంతమంది సైంటిస్టుల యొక్క సహకారంతో ముఖ్యంగా ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి రేపల్లె మండలం వందలగరుగురు వడ్డివారిపాలెం గ్రామానికి సంబంధించినటువంటి సోదరుడు జస్వంత్ యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా ఎస్సీ సప్లాన్కి సంబంధించి కొంతమంది రైతులకు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలని రిక్వెస్ట్ చేయటం, ఆ సైంటిస్టులు ముందుకు వచ్చి మీ ప్రాంతంలో మీ ప్రాంత మరి ముఖ్యంగా దళిత రైతాంగానికి సాయం చేస్తానని చెప్పని మీరు ముందుకు వచ్చినందుకు మా ఉడతా భక్తి మేము సాయం చేస్తామని చెప్పి అక్కడ
ప్రొఫెసర్ నిర్మల గారి యొక్క సహకారంతో రేపల్లె మండలం నల్లూరుపాలెం అలాగే చోడాయిపాలెం ఈ 2 గ్రామాలకు సంబంధించి ఒక గ్రామానికి 60 మంది రైతులను ఎంచుకుని మనిషికి ఒక 25 కేజీల చొప్పున నాణ్యమైనటువంటి క్వాలిటీ సీడ్ ఈరోజు రైతులకు ఇవ్వటం అనేటువంటిది చాలా సంతోషించదగినటువంటి స్వాగతించదగినటువంటి విషయం. ఇది దాదాపుగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి రైతు భరోసా కేంద్రాలలో ఏదైతే నాణ్యమైన విత్తనాలు నాణ్యమైనటువంటి ఎరువులు రైతుకు సప్లై చేయాలని చెప్పి ఆయన ఆలోచన విధానాలకు అనుగుణంగా ప్రభుత్వం ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకోవటం, ఆ నిర్ణయాల్లో ప్రధానమైనటువంటి నాణ్యమైన విత్తనాలను ఇవ్వడానికి ఈ ఐకార్ సంస్థ ఎస్సీ సప్లాన్ కింద ముందుకు వచ్చి సోదరుడు జస్వంత్ గారి యొక్క సహకారంతో ఈ ప్రాంత రైతాంగం ఇచ్చేటువంటి మంచిగా చాలా సంతోషించదగిన విషయం. కాబట్టి భవిష్యత్తులో ఇంకా మరిన్ని గ్రామాలకి ముఖ్యంగా పేదరికంలో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులకు ఇలాంటి ప్రధానమైనటువంటి పరిశోధనా సంస్థ నుంచి డైరెక్ట్గా రాయి విత్తనాలు వచ్చి ఇంకా మెరుగైనటువంటి పంట దిగుబడులు సాధించేదానికి ఎంతో తోడ్పాటును అందిస్తుందనే దానిలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఇక రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం మేడిగడ్డ తండాలో రోడ్ల నిర్మాణానికి సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో ఎంపీపీ అనితా విజయ్ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో 3.27 కోట్ల నిధులను కేటాయించినందుకు ఎమ్మెల్సీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ డైరెక్టర్ వస్పుల జంగయ్య, మేడిగడ్డ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. ఇక గుంటూరు జిల్లా సావల్యపురం మండలం కనుమర్లపూడి గ్రామంలో పీడబ్ల్యూడీ కాల్వపై బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు పాల్గొని భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఇంట్లో ఉన్నటువంటి అవసరాలు, మనకు కావాల్సినటువంటి అవసరాలు, పేదరికంలో ఉన్నటువంటి వారికి ఇప్పుడు కూడా మనం ఈ గుడిసెలోనే ఏ మాత్రం కనీసం వసతి లేకుండా, కనీసం ఉండటానికి నీడ లేకుండా ఉన్నాం. ఏదో ఒక కుటుంబానికి నేడుంటే ఆ కుటుంబంలో 2 కొడుకులు 3 కొడుకులు ఉంటే ఇప్పుడు ఒక చిన్న ఇల్లుంటే ఆ 3 కుటుంబాలు ఈ పెద్ద ఆయన 4 ఆ కుటుంబంలో ఆ చిన్న ప్లేస్ లో సంసారపక్షంగా పిల్లలతో ఉండాలంటే ఎంత కష్టం మనందరికీ తెలుసు. అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకొని ప్రతి కుటుంబానికి, ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించుకుంది అని చెప్పి అవకాశం కల్పించారు. పేదవాళ్ళు రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబాలు ఎందరో ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి. వాళ్ళ బిడ్డలను కూడా బాగా పెద్ద పెద్ద చదువులు చదివించుకోవాలనుకున్నారు. పెద్ద పెద్ద చదువులు చదివించుకోవాలంటే మరి వాళ్ళకి ఆర్థికంగా ఎసులుబాటు లేక, ఆ ఎసులుబాటు లేని కార్యక్రమంలో భాగంగా మా బిడ్డలను కూడా కూలి పనికి పంపించుకునే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మనం ప్రతి ఒక్కరూ విద్య అవసరం, మీరందరూ చదువుకోండి అని ప్రభుత్వాలు చెప్తూ ఉండేవి. చదువుకోవాలని ఉంది, వాళ్ళ బిడ్డలను కూడా బాగా చదివించుకోవాలని ఉంది. కానీ అవకాశం లేదు, ఎదురుబాటు లేదు. అలాంటి కుటుంబాలకి నేనున్నానని చెప్పి అమ్మఒడి పథకం ద్వారా మన బడి అని చెప్పి దానికి అమ్మఒడికి 15,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి మధ్యాహ్నం బ్రహ్మాండమైనటువంటి భోజనం, జగనన్న గోరుముద్ద అనే పేరుతో భోజనం, అదేవిధంగా 3 జతలు డ్రెస్సులు, స్కూల్ డ్రెస్సులు, బూట్లు అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి 15,000 రూపాయలు అమ్మ అకౌంట్ లో వేసారు. చూడు, అది సామాన్యమైన విషయం కాదు. మళ్ళా కూడా ఆ స్కూల్ ఎలా ఉండాలో చూశారు మీరు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా స్కూల్కి అవసరమైనటువంటి డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి, కూర్చునే బెంచ్ దగ్గర నుంచి, టాయిలెట్ దగ్గర నుంచి, ప్రతి ఒక్కటి భారీ గోడ దగ్గర నుంచి అన్ని 6 ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక కార్పొరేటివ్ స్కూళ్లు ధీటుగా కాదు, కార్పొరేటివ్ స్కూళ్లు గవర్నమెంట్ స్కూల్ కి పోటీ పడాలంటే ఎట్టి పరిస్థితుల్లో పడలేని పరిస్థితి. అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చేరే పరిస్థితి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారని మీ అందరికీ సవినీయంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే ఇక సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో నవభారత నిర్మాణ్ యువసేన అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా కాలనీ వాసులకు వివిధ రకాల
పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ప్రభుత్వ పిలుపు మేరకు హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం వహించి మొక్కలు నాటాలని, పచ్చదనాన్ని పెంపొందించి ప్రకృతిని కాపాడాలని వారు కోరారు. ఈరోజు మరి పటాన్చెరు మండల పరిధిలో చిట్కుల్ గ్రామంలోని నాగార్జున కాలనీ వాసులతో కలిసి మరి 6వ విడత హరితహారంలో భాగంగా మరి వాళ్ళకు మొక్కలను పంపిణీ చేసి ఉసిరి చెట్టును మరి సపోటా చెట్లను 2-3 రకాలైనటువంటి పండ్ల చెట్లను నాటడం జరిగింది. మరి వల్ల ప్రపంచం అంతా కరోనా అని మరి ఒకవైపు మనం పరుగులు తీస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మనుషులుగా మరి మనం ఒకటి గమనించాలి, ఒకటి తెలివి తెచ్చుకోవాల్సిన అవసరం ఏముందంటే ప్రకృతిని మనం ప్రేమించాలి. ఎప్పుడైతే మనం ప్రకృతిని ప్రేమించకుండా పగబట్టినట్టు మనం ప్రకృతిని అభివృద్ధి పేరుతో నాశనం చేసుకుంటూ పోతామో మరి రోజు కొత్త రోగాలు పుట్టుకొచ్చి మరి జనాభా సంతతి అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 2020 అనేది ప్రపంచ మానవాళికి ఒక గుణపాఠం నేర్పిస్తూ ఉన్నది. మరి ఇప్పటికైనా మనుషులుగా బతుకుతూ మరి ఈ ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరం హరితహారం కార్యక్రమంలో పాల్గొని మరి ఇంటి ముంగట ఉన్న స్థలంలో కానీ ఎక్కడైతే స్థలం ఉంటుందో అక్కడ గిట్ట చెట్లు నాటి మరి విరివిగా పచ్చదనాన్ని పెంచుదాం. పచ్చదనాన్ని పెంచితే మరి టైంకి వానలు పడతాయి, టైంకి పంటలు పండుతాయి. మరి మన గ్రౌండ్ వాటర్ గిట్ట పెరిగే ఆస్కారం ఉంటుంది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోద్గల్ గ్రామంలో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ తన్నీరు శ్రీరంగరావు ఆధ్వర్యంలో రైతులకు చిరు ధాన్యాలు, విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐసీఏఆర్, ఐఐఎంఆర్ సంస్థల ద్వారా చిరు ధాన్యాలు పంటలను వేయడానికి రైతులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమ్ రావు, ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ శశిధర్, భార్గవ్ రైతులు పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగానికి అనేకమైనటువంటి ప్రోత్సాహకాలు అందజేస్తూ ఉంది. రైతులు పండించేటువంటి పంటకు ఉచితమైనటువంటి విద్యుత్తును, అదేవిధంగా రైతు బంధును, నీటి తీరువాలైనటువంటి నీటిని, అనేకమైనటువంటి ప్రాజెక్టులు నిర్మాణం చేసి ఈరోజు ప్రతి పంటకు, ప్రతి చేనుకు నీరందించేటువంటి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దానిలో భాగంగానే ఈరోజు తెలంగాణ రైతాంగం దేశమంతా ఆశ్చర్యపోయే విధంగా 55% వరి పంటను తెలంగాణ రైతాంగం పండించింది. ఆ తెలంగాణ రైతాంగం పండించినటువంటి పంటకు మద్దతు ధర ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వమే కల్లాల దగ్గరికి వెళ్ళి ఆ పంటను కొనడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్రము ఆహార భద్రత సాధించింది, కానీ పోషకాహార భద్రత సాధించాల్సినటువంటి అవసరం ఉందని మన ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. మరి పోషకాహార భద్రత సాధించాలంటే వరి పంటకు ప్రత్యామ్నాయ పంటలు పండించాల్సినటువంటి అవసరం ఉంది. పూర్వకాలంలో మనం చూసినట్టయితే అనేకమైనటువంటి తృణధాన్యాలు పండించేవారు. ఆ పంటలను తిన్నప్పుడు ఖచ్చితంగా మనకు శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు లభించేవి, చాలా ఆరోగ్యవంతంగా ఆ రోజు ఉండేవాళ్ళు. ఈరోజు మనం కనుక చూసినట్టయితే ఆహార భద్రత సాధించినప్పటికీ కూడా అనేకమైనటువంటి రోగాలు ఈరోజు ప్రబలిపోతూ ఉన్నాయి. దీనివల్ల ఒక 40-50 సంవత్సరాలకే శరీరంలో నిస్సత్వ వస్తుంది. కాబట్టి ఆ నిస్సత్వను పోగొట్టడానికి ప్రభుత్వము పోషకాహార పదార్థాలు అందించేటువంటి చిరుధాన్యాలు, మిల్లెట్స్ని పండించాలని చెప్తా ఉంది. మరి ఈరోజు అంతర్జాతీయ సమాజం కూడా 2023వ సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రపంచం అంతా కూడా మిల్లెట్స్ వైపు చూస్తూ ఉంది, చిరుధాన్యాల వైపు చూస్తూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన రైతాంగం ఆర్థికంగా పరిపుష్టం కావడానికి ఖచ్చితంగా చిరుధాన్యాల వైపు తమ చూపు మళ్లించాల్సినటువంటి అవసరం ఉంది. చిరుధాన్యాలను అందించేటువంటి పంటల్ని రాగులు కావచ్చు, సజ్జలు కావచ్చు, పచ్చజొన్నలు కావచ్చు, అరికలు కావచ్చు, కుర్రలు కావచ్చు, ఇట్లాంటి పంటలను వేయాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రైతాంగం పైన ఉంది. మనం ఈరోజు మరి ప్రభుత్వం కూడా ఎవరైతే SC/ST హాస్టల్స్లో చదువుతూ ఉన్నారు, బీసీ హాస్టల్లో ఉండి చదువుతూ ఉన్నారు, ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతూ ఉన్నారు, వాళ్ళకు పోషకాహార పదార్థాలు అందించడానికి ఈ చిరుధాన్యాలతో కూడినటువంటి వంటకాలను అందించే విధంగా కార్యక్రమాలు చేపడతా ఉంది. కాబట్టి మన రైతాంగం ఆర్థిక పరిపుష్టిని సాధించడానికి మరి పోషక పదార్థాలను అందించేటువంటి చిరుధాన్యాల పంటల్ని పండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ముఖ్యమంత్రి గారు ఇన్ని రైతాంగానికి కావలసినటువంటి అన్నీ అందజేస్తున్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆహార భద్రత సాధించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని
తెలియజెపుతూ దానిలో భాగంగానే ఈరోజు పోత్గల్ గ్రామంలో మేము మా రైతులకు చిరుధాన్యాలను పండించడానికి విత్తనాలను అందజేయడం జరిగింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జనసేన అధినేత పవన్ పై ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపాటు. కాపుల గురించి మాట్లాడే నైతిక అర్హతను పవన్ కోల్పోయాడని విమర్శ. సత్తుపల్లిలో మొక్కలు నాటిన మంత్రి పువ్వాడ. వాతావరణ సమతుల్యతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న మంత్రి. రేపల్లె మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు తల్లి దేవినేని దుర్గాంబ మృతి. నివాళులర్పించిన మంత్రి మోపిదేవి వెంకటరమణ. సంగారెడ్డి జిల్లా పోలీస్ గ్రౌండ్లో మొక్కలు నాటిన ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి. అన్ని ప్రాంతాల్లో పోలీస్ శాఖ తరపున మొక్కలు నాటాలని పిలుపు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10 బస్సు డిపోల నుండి కార్గో పార్సిల్ సర్వీసులను ప్రారంభం. ప్రజలకు ఆర్టీసీ సేవలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ ఉద్దేశమన్న ఆర్టీసీ రీజనల్ మేనేజర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.